తమ్ముళ్ళు ఇప్పుడైనా మారండి. డిగ్నిటీ యాక్ట్ ఆఫ్ 2025 అనేది యుఎస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇది ఏంటంటే మీకోసం, మీకు ఒక అడ్వాంటేజ్ కోసం. మళ్ళీ సేమ్ అదే ప్రీవియస్ ఇంటేక్స్ లాగా ఫోన్ చేసి అన్నా నాకు ఫ్రీ ప్రాసెసింగ్ కావాలి, అప్లికేషన్ ఫీజు లేని యూనివర్సిటీస్ ఏమైనా ఉంటే పెట్టు, అక్కడ పోయిన తర్వాత వేరే యూనివర్సిటీ జంప్ అయిపోతా, ఆన్లైన్ కోర్సులు చేసి ఏదో విధంగా మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని ఓపీటీకి వెళ్ళిపోతా, ఇవన్నీ ఇంకా నడవ ఇప్పుడు. ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్ ఎవరినైతే డిపోర్ట్ చేస్తుందో, ఎవరైతే రిటర్న్ పంపిస్తుందో వాళ్ళందరూ ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళే. ఒకసారి కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి. పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, ఐ అండర్స్టాండ్. బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుంది, ఐ టోటలీ అండర్స్టాండ్. కానీ ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్తే మీ కెరియర్, మీ లైఫే బాగుంటుంది. ఇప్పుడు వాడు పంపించేస్తున్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ వీసాలు ఇస్తుంది కదా అని చెప్పి ఇష్టం ఉన్నాడు ఎడాపెడా ఏ యూనివర్సిటీ అంటే ఆ యూనివర్సిటీ అప్లై చేస్తే మళ్ళీ వీసాలు రావు. ఈ యాక్ట్ కింద మీకు ఏంటంటే ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతారు, అంటే పర్సన్ హూ ఇస్ కమింగ్ టు ఎ యూనివర్సిటీ విచ్ ఇస్ హ్యావింగ్ ఎ గుడ్ రెప్యుటేషన్ ఆర్ నాట్ అనేది పక్కా చూస్తారనమాట. సో ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. మళ్ళీ యుఎస్ మీకోసం డోర్స్ ఓపెన్ చేస్తుంది. సో ఈ ఆపర్చునిటీని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మీ వీసా అప్రూవ్ అయిన తర్వాత వెళ్ళి ఆ యూనివర్సిటీ చదువుకొని తర్వాత ఓపీటీలు తెచ్చుకొని జాబులు తెచ్చుకొని H1కి అప్లై చేసుకోండి. ఇంకోటి ఏంటి, ఇప్పుడు స్టూడెంట్స్కి ఓపీటీలు ఉన్న వాళ్ళకి $1,00,000 కట్టి H1కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ రూల్ కూడా వాడు తీసేసాడు. సో ఇంత ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు దాన్ని యూటిలైజ్ చేసుకుంటలేరు? కొంచెం మారండి తమ్ముడు, ఆలోచించండి. కొంచెం చేసుకునే ముందు, ప్రాసెస్ చేసుకునే ముందు ఏం చేయాలి ఏందనే దాని గురించి ఆలోచించండి. ఒకవేళ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఈ రీల్ మీకు కొత్తగా అనిపిస్తున్నా, నాకేం ప్రాబ్లం లేదు, బట్ ఇది మీకోసమే నేను చేస్తున్నా. ప్లీజ్ కాంటాక్ట్ ఎక్స్ప్రెస్ వీసా. థ్యాంక్ యూ.